గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈరోజు వచ్చేసి అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు ప్లేస్ వచ్చేసి కోరంగి. సో ఈ కోరంగి వచ్చేసి కాకినాడ దగ్గర ఉంది. సో ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట, చాలా బాగుంటుంది. సో ఈరోజు నేను అది ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం, లైక్ 7 o'clock అట్లా స్టార్ట్ అయ్యాం. బట్ ఈ రోజు అయితే మీరు బైక్ ఎక్స్పెక్ట్ చేయకండి, బికాస్ నేను బైక్ మీద వెళ్ళట్లేదు. ఈ రోజు కూడా నేను కార్లోనే వెళ్తాను. సో ఈ వ్లాగ్ కూడా కార్ వ్లాగే ఉంటుంది, బైక్ వ్లాగ్ అయితే ఉండదు. సో నాకు కూడా బైక్ మీద వెళ్ళాలని చాలా విధాలా ట్రై చేశాను, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అవ్వలేదు. సో అందుకని ఈరోజు కార్లో, అంటే నేను రోడ్ని అయితే ఎక్కువ చూపించడానికి ట్రై చేయను ఇంకా, బికాస్ కార్ కాబట్టి. సో మీకు కూడా చూడడానికి అంత స్పెషల్గా ఏం అనిపించదు. సో నేను మ్యాక్సిమం రోడ్ని అయితే చాలా తక్కువ చూపించడానికి ట్రై చేస్తాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కోరంగి ఏదైతే ఉందో, సో ఆ ప్లేస్ని నేను చాలా ఎక్కువసేపు చూపించడానికి ట్రై చేస్తాను. అక్కడ ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి, ఏమున్నాయి, ఇంకా బోటింగ్ కూడా ఉంది, కోరంగిలో బోటింగ్ కూడా ఉంది. సో అది కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో ఆ బోటింగ్ అండ్ అక్కడ ఏమేమి ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమున్నాయి, మనం ఏమైనా చేయొచ్చా ఏంటి, అవి కూడా నేను ఒకసారి కనుక్కొని అవి కూడా మీకు చూపిస్తాను. బట్ ప్లేస్ అయితే అదిరిపోతుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ కోరంగి ఏంటంటే RX-100 మూవీ ఉంది కదా, అందులోని ద ఫేమస్ సాంగ్ పిల్లరా సాంగ్, ఆ పిల్లరా సాంగ్ అంతా ఆల్మోస్ట్ కోరంగిలోనే తీశాడు. అండ్ ఇంకా చెప్పాలంటే డిటెక్టివ్ మూవీ ఉంది విశాల్ది. సో ఫైనల్ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ అంతా ఆల్మోస్ట్ జరిగేదంతా కోరంగిలోనే. సో ఇదంతా ఒక చాలా పెద్ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. చాలా బర్డ్స్ 100% బ్యూటిఫుల్గా చూపించడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గైస్, చూసారుగా మన ముందు సూపర్ బైక్స్. ఎంతమందికి, ఎవరికి సూపర్ బైక్స్ అంటే ఇష్టం ఉండదు చెప్పండి. బట్ నేను లైక్ లాస్ట్ 1.5 kilometer నుంచి వీళ్ళు మా వెనకాల వస్తున్నారు. వాళ్ళ బైక్స్ చూద్దామా అని చెప్పి నేను చాలా ఎక్సైట్ అయ్యా. సో ఫైనలీ వాళ్ళు మా ముందుకైతే వచ్చేసారు. బట్ చూడండి, ఆ బైక్స్ నాకు తెలిసి హార్లీ డేవిడ్సన్ అనుకుంటా. వెరీ యూనిక్ బైక్స్. రెగ్యులర్ గా అందరూ డ్రైవ్ చేసే బైక్స్ అయితే ఇవి కాదు. వెరీ వెరీ యూనిక్ బైక్స్. నాకు బైక్స్ చూసాకైతే మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. వాళ్ళ బ్యాచ్ కూడా అట్లానే ఉన్నారు, సూపర్. వాళ్ళందరివి ఆల్మోస్ట్ ఆ టైప్ ఆఫ్ బైక్సే, లైక్ క్రూజర్సే, ఆల్ క్రూజర్సే. ఎంతమందికి మీకు బైక్స్ అంటే ఇష్టం ఉందో చెప్పండి. సో నా కమెంట్స్ లో ఆల్మోస్ట్ తుని దాటేసి అన్నవరం దగ్గర వచ్చాం. సో మంచి లొకేషన్ ఒకటి కనిపించింది నాకు. సో ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూడండి, వరి చేను ఎంత పచ్చగా ఉందో, అదిరిపోయింది కదా.
సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. లోపలికి వచ్చిన తర్వాత నుంచే అబ్బా ఏం ఫారెస్ట్ రా బాబోయ్, ఫుల్ చాలా డెన్స్ ఫారెస్ట్. ఇది స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ నుంచి అలా వాక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఇదంతా వుడ్తోని ఈ బ్రిడ్జ్ కట్టారు. సో ఇది ఆల్మోస్ట్ లోపలంతా వుడ్తోనే ఉంటుంది. సో మెల్లమెల్లగా నేను మీకు ప్లేసెస్ అన్ని చూపిస్తాను. ఈ ట్రీస్ అన్నీ మనకి ల్యాండ్ మీద పెరిగాయి అనుకుంటారు కదా, కాదు, ఈ వాటర్లో పెరిగినాయి. లొకేషన్ సూపర్ కదా. లోపలికి వచ్చిన తర్వాత ఆ వైబ్ అంతా మారిపోయింది. చాలా చాలా అసలు ఎక్స్ట్రీమ్ ఫారెస్ట్లోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది లోపలైతే. ప్లేస్ చూసారా, అసలు అదిరిపోయింది కదా. చాలా హై డెన్స్ ఫారెస్ట్. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఆ వైబ్ అయితే సూపర్ అసలు. నాకు ఎక్కడ కోసం ఏదో కంట్రీలో ఉన్న ఫారెస్ట్కి వచ్చినట్టుంది. మోస్ట్ ట్రీస్ ఫుల్, ఇదంతా చాలా హై డెన్స్గా ఉంది. అసలు లొకేషన్ అయితే అదిరిపోయింది కదా. సో గైస్ ప్లీజ్ విజిట్ దిస్ ప్లేస్. ఇది అంత ఫార్ ఏం కాదు, మన వైజాగ్ నుంచి మా అయితే ఒక 178 కిలోమీటర్స్. డైరెక్ట్గా ఫ్రమ్ కాకినాడ నుంచి మనం యానం వెళ్ళే రోడ్లో వచ్చేస్తే ఈ కోరంగి ప్లేస్కి వచ్చేస్తాం మనం. ఈ లోపలికి వచ్చిన తర్వాత మా అయితే 50 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు లోపలికి ఎంటర్ అవ్వడానికి. అండ్ వెహికల్స్ ఉంటే వెహికల్స్కి కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో ప్లేస్ అయితే ఇది. సో అందరూ విజిట్ చేయడానికి ట్రై చేయండి. అదిరిపోయింది ప్లేస్ అయితే మాత్రం సూపర్. చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్లేస్కి వచ్చానన్న ఫీలింగ్ అయితే మాత్రం వస్తుంది. ప్లేస్ అయితే అదిరిపోయింది కదా, హెవెన్లోకి వచ్చినట్టుంది. సో ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే, ఏదైతే శాంక్చురీ ఉందో ఈ శాంక్చురీ మొత్తం ఈ వుడెన్, మనం ఏదైతే వాక్ చేస్తున్నామో ఈ వుడెన్ది ఈ మొత్తం ఓవరాల్ శాంక్చురీ మొత్తం మనం నడవాలంటే దిస్ ఈస్ ద ఓన్లీ సోర్స్. మనం వేరేలాగా నడవడానికి అయితే ఛాన్సే లేదు. ఎందుకంటే ఈ ట్రీస్ అన్నీ వచ్చినవి ఈ వాటర్లో. సో మనం వాటర్లో నడిచే ఛాన్సే లేదు. మనం ఓన్లీ నడవాలంటే ఓన్లీ దీని మీదే నడవాలి. సో డైరెక్షన్స్ అవన్నీ అక్కడ స్టార్టింగ్ నుంచే మీకు పెట్టేసి ఉంటాయి. సో మెల్లమెల్లగా మనం ఏదైతే ఉంటుందో ఈ వేని మనం చూసుకుంటూ ఈ వేని ఫాలో అయ్యుకుంటూ మనం ఎండ్ వరకు వెళ్ళిపోవడమే. అండ్ ఇంకా బోటింగ్ కూడా ఉంది. సో నేను బోటింగ్ కూడా వెళ్తాను. బోటింగ్ కూడా వెళ్ళి ఆ వీడియో కూడా నేను షూట్ చేస్తాను. సో వెయిట్ ఫర్ ద బోటింగ్. సో ఎంత వచ్చినా మీరు మార్నింగ్ టైంలోనే రావాలి. 9 to 5 లోపు రావాలి. 4 వరకు అయితేనే మాత్రమే టికెట్స్ ఇస్తారు. ఆ తర్వాత అయితే టికెట్స్ ఇవ్వరు. 5 తర్వాత ఇది క్లోజ్. అండ్ ట్యూస్డేస్ కూడా క్లోజ్. సో అదొకటి వచ్చే ముందు కొంచెం చూసుకొని రండి. అండ్ ఎంట్రీ వచ్చేసి ఓన్లీ జస్ట్ 50 రూపీస్. అండ్ బైక్స్, కార్స్ ఉంటే దానికి స్పెషల్ ఛార్జ్ లైక్ 20 రూపీస్ ఫర్ ద బైక్ అండ్ 50 రూపీస్ ఏమో కార్కి. సో బట్ ప్లేస్ అయితే చాలా వర్త్ గైస్. సరే ఇప్పుడు ఇంకా బాగుంది, ఎందుకంటే ఇప్పుడు కొంచెం వింటర్ స్టార్ట్ అయింది కదా, కొంచెం లోపల కూడా చల్లగా ఉంది. అండ్ కాసేపు తిరగడానికి చిల్అవుట్ అవ్వడానికి మాత్రం బాగుంది ప్లేస్. సో విజిట్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. జస్ట్ ఇప్పుడే వచ్చాం. ఇదేమో బోటింగ్ స్పాట్. బట్ ఆల్రెడీ అక్కడ ఒక బోట్ వెళ్ళింది. ఇంకా ఫ్యూ బోట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవే ఆ బోట్స్. ఇక్కడ ఒక 2 బోట్స్ ఉన్నాయి, అక్కడ ఒక బోట్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు వెళ్ళి టికెట్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. టికెట్ ప్రైస్ వచ్చేసి ఎక్కువేం కాదు, నాకు తెలిసి 90 రూపీస్ అని విన్నాను. ఒకసారి మనం చెక్ చేద్దాం. 100 రూపీస్ టికెట్.
సో ఇది ప్రైసెస్. బోట్లో కూడా ఎక్కేసాం. సో బోట్ రైడ్ అయితే చేసేద్దాం. బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో 100 రూపీస్ పర్సన్కి, అండ్ స్పీడ్ బోట్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. స్పీడ్ బోట్ అయితే 4 పీపుల్కి 800 రూపీస్. నార్మల్ మేము తీసుకున్న బేసిక్ బోట్ అయితే మాత్రం బేసిక్ బోట్ అయితే మాత్రం 100 రూపీస్ పర్ హెడ్. బట్ అగోండి స్పీడ్ బోట్ కూడా వెళ్తుంది. స్పీడ్ బోట్ థ్రిల్ మాత్రం చాలా బాగుంది. చాలా బాగా వెళ్తున్నాడు స్పీడ్ బోట్. అంటే టర్నింగ్స్ అవి ఇవి చేస్తున్నారు, చాలా బాగుంది. బట్ ఏంటంటే మేము 5 మెంబర్స్ వచ్చాం, లేదంటే నేను స్పీడ్ బోట్కి ఆప్ట్ చేసుకునేవాడిని. బట్ మేము 5 మెంబర్స్ అయిపోవడం వల్ల స్పీడ్ బోట్ అయితే ఆప్షన్ లేదు. సో స్పీడ్ బోట్ అయితే 4 మెంబర్స్కి అయితే స్పీడ్ బోట్ ఉంది మళ్ళీ. బట్ ఖచ్చితంగా మీరు కోరంగి వచ్చారంటే మాత్రం బోట్ రైడ్ మాత్రం మిస్ చేయకండి గైస్. ఇట్స్ ఈ అటు ఇటు మొత్తం ఫారెస్ట్ మధ్యలోంచి సీ మధ్యలోంచి మనం బోట్ రైడ్, అసలు వండర్ఫుల్ ఫీలింగ్. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. సో ఎవరైతే కోరంగి వస్తారో కానీ బోట్ రైడ్ మాత్రం అసలు ఎవరు మిస్ చేయకండి. సో అది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ నా కంటెంట్ కొంచెం మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ.